కసుకుర్తి జగదీష్ బాబు గారికి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, గత సంవత్సర కాలంగా ఆల్మోస్ట్ 15 సార్లు ఇక్కడికి విచ్చేసి ప్రజలందరినీ మమేకం చేసి ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠ జరగడానికి ప్రాముఖ్యత వహించినటువంటి వ్యక్తి డాక్టర్ కసుకుర్తి జగదీష్ బాబు గారికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. టు ద ఇనాగురేషన్ ఆఫ్ పిల్లి జయరావుస్ మెమోరియల్ స్టాచ్యూ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్, Professor and HOD of Neurology Department, Mamata Hospital, Khammam, Shri Dr. Kasukurti Jagadish Babu garini వేదికను అలంకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. Flamboyant welcome to you, sir, to the inauguration of Pilli Jairavu's Memorial Statue. Requesting Sankirtana to honor sir with flower bouquet. మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమం జరగడానికి ముందుగా ఇనిషియేషన్ తీసుకొని అందరినీ మమేకం చేసి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగేలా చేసినటువంటి అవర్ ప్రొఫెసర్ అండ్ HOD ఆఫ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్, మమతా హాస్పిటల్, ఖమ్మం, గౌరవనీయులైన శ్రీ డాక్టర్ కసుకుర్తి జగదీష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. టు హ్యావ్ అ ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ దిస్ అకేషన్ బికాస్ యు ఆర్ ద ఇనిషియేటర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరికీ శుభాకాంక్షలు. శంకువారికొండ నుంచి వచ్చిన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, తెలుగులో చెప్పాలంటే మన బ్రదర్స్, అన్నలు, చెల్లెళ్ళు, మామగారులు, పెదనాళ్ళు, పెద్దమ్మలు. మన ఊర్లో యూజ్ చేసుకునే వర్డ్స్ అయ్యాయి కాబట్టి నాకు అయ్యే యూజ్ చేయడం నాకు హ్యాపీగా ఉంటుంది. ఈ అవకాశాలు అంటే రావు కాబట్టి ఇంకా వేరే బోరుకు పోయి మన పెద్దమ్మ అనలేం, పెదనాళ్ళు అనలేం, తమ్ముడు అనలేం, మామగారు అనలేం. కొంతమంది మామగారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందరికీ శంకువారికొండ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క మనిషికి నా శుభాకాంక్షలు, నా ధన్యవాదములు. అలాగే టుడే మనిషికి ఒక చీఫ్ గెస్ట్గా, ఒక బ్యాక్ బోన్గా, ఒక వెల్విషర్గా ఏ ప్రోగ్రాం చేసినా నేను ఉన్నాను, మీరు చేయండి అని చెప్పిన మన హానరబుల్ జూపూడి ప్రభాకర్ మా గారికి డెఫినెట్గా స్పెషల్ థ్యాంక్స్ మా. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బీయింగ్ ఈవెన్ దో యూ హ్యావ్ లాట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ అకార్డింగ్ టు యువర్ పార్టీస్ అండ్ సోషల్ యాక్టివిటీస్ అండ్ పబ్లిక్. యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్. రియల్లీ రీసెంట్లీ 2-3 మీటింగ్స్లో మీకు అటెండ్ అయ్యాను. మీకున్న పేషెంట్స్ ఓపికగా నేర్చుకుంటే మీరు డెఫినెట్గా ఏ రంగంలో రావచ్చని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాంగారు. సార్ అంటలేదు, సారీ ఫీల్ అవ్వద్దు మాంగారు. ఇలాగ పివిసి యూనివర్సిటీ రైట్ యాక్ట్లో సారు రేవంత్ రెడ్డి గారు పివిసి యూనివర్సిటీ రైట్ యాక్ట్లో పెట్టినప్పుడు కూడా నేను పివిసి అని అన్నాను. అది కట్ చేస్తే ఈ డైరెక్ట్లో అపాయింట్ పోయి రేవంత్ రెడ్డి గారు పివిసి యూనివర్సిటీ కూడా అదే అన్నాడు, బ్రదర్ నువ్వు అన్నాడు. అందరూ సార్ అంటే సారీ మా గారు, ఎవరు లెజెండరీ పర్సన్ ఫర్ శంకువారికొండ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన మన శంకువారికొండలో చదివి ఎన్నో రంగాల్లో అత్యుత్తమమైన స్థానానికి వెళ్ళి తమ రంగాల్లో శంకువారికొండ అంటే ఇది మనం ఎక్కడ తగ్గలేదు, అన్నిట్లో బాగున్నాం, అటు ఎడ్యుకేషన్లో బాగున్నాం, ఎకనామికల్ స్టేటస్లో బాగున్నాం, అలాగనే సిటీస్లో డెవలప్ అయ్యాం. మనం ఎక్కడ పోయినా శంకువారికొండ అంటే కాలర్ ఎగరేసుకొని తిరిగే విధంగా బతుకుతున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం కాదు, శంకువారికొండ నుంచి కష్టపడి శంకువారికొండలో చదివి మన మాస్టర్ తరపున తీసుకున్న జ్ఞానాన్ని అడ్డం పెట్టుకొని చదువుకొని పైకి వెళ్ళిన ఒక సూరారెడ్డిపాలెం నుంచి, టంగుటూరు నుంచి, సింగరాకొండ నుంచి, కందుకూరు నుంచి, కావల్ దాకా తీసుకుంటే, ఇటువైపు గుంటూరు, చిలకలూరిపేట, ఖమ్మం, హైదరాబాద్ తీసుకుంటే, అక్రాస్ ది ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరు, ఢిల్లీ, ఇంకా అబ్రాడ్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళందరికీ నా నమస్కారాలు. స్పెషల్ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ అకేషన్. అలాగే ది డిగ్నిటీస్ ఆఫ్ అవర్ డయాస్. డెఫినెట్లీ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ది అవర్ డిగ్నిటరీస్, లాజరస్ అన్న,
అన్న అంటాం చిన్నప్పటి నుంచి. నేను మోస్ట్లీ ఒకసారి చూస్తుంటాను, మళ్ళీ ఇప్పుడే బ్రదర్ అప్పుడు ఎలా చూశానో అంతకంటే యంగ్గా ఉన్నారు. ఐ డోంట్ నో సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్స్. వండర్ఫుల్ అన్న, రియల్లీ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ లాజరస్ అన్నది. కష్టపడి చదువుకున్నాడు, చాలా తక్కువ జనాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ ఫోకస్ ఆన్ ది స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్, అది చాలా ఇంపార్టెంట్. చదివించు బోధించు అన్నాడు. ఫస్ట్ అంబేద్కర్ ఎవరైనా కూడా చదవమన్నాడు, ఫస్ట్ ఒకేసారి బోధించమని లేదు. హీ హాస్ డన్ వండర్ఫుల్ టు గెటింగ్ అప్ లాట్ ఆఫ్ డిగ్రీస్ ఇన్ ది ఎడ్యుకేషన్. రీసెంట్లీ ఐ హ్యావ్ ఎంకరేజ్డ్. అట్ ది సేమ్ టైం మన మాంగారు రత్నాకర్ మాంగారిని మేము, మా డేవిడ్ అంటే మా క్లాస్మేటు, అలాగే సింపుల్గా మాంగారు అనేవాళ్ళం. కానీ నేను 2 days నుంచి కొంచెం రీసెర్చ్ చేశాను. మాంగారు చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారని తెలుసు, కానీ టాపెస్ట్ పొజిషన్లో 1-2 ర్యాంకులు అటు ఇటు పెడితే టాపెస్ట్ పొజిషన్లో రిటైర్ అయ్యారు సారు మాంగారు. రియల్లీ ఐఎమ్ సెల్యూటింగ్ మాంగారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఈ అవకాశం రాదు, మనందరం ఇలా కూర్చునే అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను 100%. అలాంటి అవకాశం వస్తే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ స్టేజ్ మీద మీకు డెఫినెట్గా మేము సెల్యూట్ చేస్తున్నాం మాకు. ఎందుకంటే మీరు మిగతా వాళ్ళతో దూరం అని కదా, మీరు నా దగ్గర, ఎందుకంటే మీ బ్రదర్ డేవిడ్ మా క్లాస్మేట్. ఆ టైంలో మీతో మాట్లాడాలంటే భయం అని చెప్పేవాడు, మీ దగ్గర రావాలంటే భయం. అంటే ఆ విధంగా మీరు, అంటే దట్ మీన్స్ మీరు కోపంగా ఉన్నారంటే దట్ డజంట్ మీన్ దట్ మీరు యాంగ్ని వాళ్ళ మీద చూపిస్తున్నట్టు కాదు. అంటే కోపంగా ఉంటేనే పిల్లలు చదువుతారు, కోపంగా ఉంటేనే పిల్లలు క్రమశిక్షణలో ఉంటారు అన్న మీ కాన్సెప్ట్ని బాగా నచ్చింది. ఇప్పుడు మీరు నవ్వుతూ మాట్లాడితేనే నాకు కూడా కొంచెం భయం వేస్తూ ఉండింది. థ్యాంక్ యూ మాంగారు. అలాగే మన డిటిఎస్ మోస్ గారి మన శేఖర్ బాబు గారు సార్ వెళ్ళిపోయారు. సార్ వెరీ సార్ ప్లీజ్ కమ్ సార్. శేఖర్ సార్ లేరా? శేఖర్ సార్ కూడా వింటూ ఉంటాం. కాదు నాకు ఈ పొలిటికల్ అనేది సార్ గురించి తెలుసు, కానీ సార్ కూడా మంచి ఇంజనీరింగ్ దాంట్లో నాకు రత్నాకర్ మంగం ద్వారా ఇంకో రదా తెలిసింది. ఈ ఆల్సో రీచ్ ది ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ జాబ్స్లో. మనం డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఎవరైనా కూడా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంకా తర్వాత ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మాంగారు గురించి ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఒక ఉద్యోగం కోసం, ఒక మంచి కోసం బయటకు వచ్చి, ఈ రోజుల్లో చిన్న జాబ్కి వస్తేనే ఎవరే బయటకు వెళ్ళరు. అలాంటిది తన ఉద్యోగం త్యాగం చేసి బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతున్న జూపుడు మాంగారు గురించి అందరూ తెలుసు. మాంగారు గురించి ఎంత చెప్పున్నా తక్కువే. ఇకపోతే ఇప్పుడు డయాస్ మీద ఉన్న మన మిత్రులు అనకూడదు, సీనియర్స్, మన చిరంజీవి అన్న గారు కానీ, చిరంజీవి అన్న గారు ఉన్నారు అక్కడ, చిరంజీవి బ్రదర్. నాకు ఫస్ట్ టైం మేము మన ఊరిలో ఒక ట్రాక్టర్ వేసుకొని ఒక ఊరికి ఒక మ్యారేజ్కి వెళ్ళాం. అదే చిరంజీవి అన్న మ్యారేజ్. మేము అన్నను చాలా దూరంగా చూసేవాళ్ళమే. అసలు చాలా తక్కువ మాట్లాడితే మాత్రం చిరునవ్వు, ఆ మాటలో ఉండేది చిరునవ్వు, అది పాజిటివ్ వైబ్రేషన్. ఎప్పుడు సీరియస్గా మాట్లాడేది ఉండదు, నవ్వుతాడు. అదేంటి ఆ సీక్రెట్ డెఫినెట్గా నవ్వు అనేది నాకు బ్రెయిన్ డాక్టర్ తెలుసు. ఎవరైనా నవ్వుతారో వాళ్ళ వెరీ ప్రెజెంట్ మూడ్ ఉంటుంది. ఆ నవ్వినప్పుడు బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ట్రాన్స్మిటర్స్, యాక్సన్స్, డెండ్రైట్స్, బ్రెయిన్ స్టెమ్ అయ్యని డిఫరెంట్. డెఫినెట్లీ హ్యావ్ గుడ్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ప్రాస్పరస్ లైఫ్ ఎంటైర్ ఎవరు. వెదర్ ఐ డోంట్ వాంట్ టెల్ ఏజ్, ఇది 100 or 150 ఐ డోంట్ నో, బట్ యువర్ లాఫింగ్ ప్లేస్ ఈజ్ సేవింగ్ యువర్ హెల్త్ అన్న. డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరి, నాట్ ఓన్లీ అన్నకి. అందరూ అలవాటు చేసుకోండి. బేసిక్గా నాకు లేదు, నాకు నవ్వటం చాలా తక్కువ. ఈ మధ్య ఎప్పుడైనా నవ్వుతుంటామో, నేను మాట్లాడటం చాలా తక్కువ. నా ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ అయిపోయిన దాకా ఆల్మోస్ట్ నేను 30-35 దాకా నోరు తెలిసేవాడిని కాదు. ఏంటంటే మోగడవాడివాడిని కొంతమంది వాళ్ళు. సరే సరదాగా జోక్ చేస్తున్నాను. అంటే ఆ విధంగా నేను ఎక్కువ మాట్లాడాను కాదు, మీ అందరూ తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మన మిత్రుడు సీనియర్, ఫస్ట్ మిత్రుడి గురించి చెప్దాం. మళ్ళీ గురించి మీకు తెలిసిందే, మై క్లాస్మేట్, రూమ్మేట్ అండ్ మై సోల్మేట్ ఆల్సో. డెఫినెట్గా నేను ఏదైనా పని చేశానంటే మళ్ళీకి చెప్పకుండా ఏది చేయను, ఒక సలహా తీసుకుంటాను. వాట్ ఎవర్ ది ఇప్స్ అండ్ బట్స్ చెప్తాడు. ఇంప్లిమెంటేషను, డెసిషన్ తీసుకున్నా కూడా నా బ్యాక్ బోన్ ఉంటాడు. ఎలాంటివంటే మనుషుల జీవితంలో ఎవరైనా కూడా అందరం 40s, 50sకి వచ్చాం. ఒక మనిషి అంటూ ఉండాలి, ఒక నమ్మకస్తుడు ఉండాలి, నీకోసం ప్రాణమైనా ఇచ్చేవాడు ఉండాలి. నేను మనస్ఫూర్తి చెప్తున్నాను, నా కోసం ప్రాణం ఇవ్వమని ఇస్తాడు.
ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఒక ఫ్రెండ్షిప్కి వాల్యూ మీరు సంపాదించుకోమని. అలా అని చెప్పేసి మళ్ళీ ఒక్కడే నా ఫ్రెండ్ అని కాదు. ఇప్పుడు కరోనా వచ్చింది, మొత్తం ఊరందరికీ కరోనా బాలగడ్సమే సాక్ష్యం. అన్నీ ఇచ్చాం, ఇంకొకటి వస్తే ఇంకో అన్నీ ఇచ్చాం, కొన్నిసార్లు కొన్ని పెన్షన్లు ఇచ్చాం. ఒక మనిషి ఫ్రెండ్ అనే ఉద్దేశం అంతవరకే, అంతే తప్ప మై సాక్రిఫైజేషన్, మై డెడికేషన్ టువర్డ్స్ ఆల్ పీపుల్ ఆఫ్ సంకవారుగుంట. ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, సంకవారుగుంట అనేది నాకు ఒకే ఒక విలేజ్, ఒకే ఒక ఫ్యామిలీ. ఐ హ్యావ్ నో ఎనీ డిఫరెన్సెస్ బిట్వీన్ సంకవారుగుంట. దిస్ ఈజ్ మై ఓపెన్ స్టేట్మెంట్. నాకు తెలిసి సంకవారుగుంట క్రిస్మస్ స్టేజ్ మీద కూడా చెప్పాను నేను. ఐ హ్యావ్ నో ఎనీ డిఫరెన్సెస్. నా ఫ్యామిలీ అంతా మా అమ్మ కూడా అనేది, నాకంటే నా ఫ్యామిలీ కంటే ఊరికి ఏమన్నా రూపాయి ఎక్కువ ఇస్తామని పట్టించుకోను. నీకు కావాల్సింది నేను చెప్పు, నేను చేయాల్సింది నేను చేసుకుంటా, నాకు అడ్డు రావద్దని చెప్తా. మీకు కావాలని చెప్పండి, నేను చేస్తా. కానీ ఊరికి నేను చేసేది మాత్రం మీరు లేదు. అది నా ఆర్ట్ నుంచి అది గాడ్స్ డెస్టినీ అంతే. ఓకే, ఇది అయిపోయింది. నా ఇంట్రొడక్షన్ మీకు అందరూ తెలిసిందే. ఒక ఎంబీబీఎస్ చదివాను, ఎంఎస్ చదివాను, జనరల్ సర్జరీ 3 years, ఎంబీబీఎస్ 5.5 years, తర్వాత ఎంసీహెచ్ న్యూరో సర్జరీ సూపర్ స్పెషాలిటీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదివాను. ఆ తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంసీహెచ్కి రిజర్వేషన్స్ ఏముండవు. ఈవెన్ దో వీ గాట్ ది సీట్ ఇన్ ది ఫస్ట్ ర్యాంక్ ఇన్ ది ఆంధ్ర మెడికల్ కాలేజ్. ఇప్పుడు ఖమ్మంలో ఒక అసిస్టెంట్గా, ఒక అసోసియేట్గా, ఒక ప్రొఫెసర్గా, ఒక న్యూరో సర్జరీ హెచ్ఓడిగా పనిచేస్తున్నాను. ఐఎంఏ సెక్రటరీగా పనిచేస్తున్నాను. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, అన్ని యునానిమస్సే. సంకవారుగుంట క్రెడిట్ అదే. సంకవారుగుంటలో ఎక్కడున్నా కూడా దీస్ ఆర్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్స్. జస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, మీరు యునానిమస్గా ఉండాలని. అరే మాది ఒంగోలు, ఖమ్మంలో నేనేంది లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్? లేదు సార్, మీరుంటేనే న్యూట్రల్, మీరు న్యూట్రల్గా ఉంటారు. మరి ఓకే, మీరు కావాలంటే చేసుకుంటాను. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ యునానిమస్ చేశారు వాళ్ళు. ఐఎంఏ సెక్రటరీ, ఖమ్మంలో మీకు తెలుసు రాజకీయాలు, ఖమ్మంలో డామినేషన్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మీరు ఉండాలి, ఎందుకంటే నేను నాన్ కాంట్రవర్షియల్, నా పని అయితే నేను చేసుకుంటూ పోతా. ఎన్నింది చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు. ఇప్పుడు నో ఐ కేమ్ టు రియల్ స్టోరీ. ఇంకొకసారి ఎక్కడున్న శరత్ కానీ, శరత్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. శరత్ ఇద్దరం చాలా అసోసియేషన్, టైం లేదు కాబట్టి చెప్పడం లేదు. తిరుపతిలో వండర్ఫుల్ యాజ్ డన్. అండ్ ఆల్సో అవర్ బ్రదర్ సుదర్శన్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ప్రసాద్ రావు గారు, అసిస్టెంట్ కమిషనర్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆల్సో ఇంకెవరైనా మర్చిపోతే సారీ, నేమ్స్ మన సిపి రావు అన్న. ఈ అన్న మాకు ఇన్స్పిరేషన్. చిన్నప్పుడు పేరెంట్ కానీ చూసే తక్కువ. రియల్ అన్న మీరందరూ మాకు ఇన్స్పిరేషను. మీరు చదువుకున్న ఒంగోలులో జాబ్ చేస్తుంటే మాకు ఎంత క్రేజ్గా ఉండేదో. ఒంగోలులో జాబ్ చేస్తున్నారు సిపి రావు అన్న, అప్పుడు కృపారావు అన్న, త్యాగరాజు అన్న, లేకపోతే భూషణం అన్న, ఇంకా ఎంతమంది అంటే పని చేస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్. అంటే సంగడుకుంట నుంచి ఒంగోలు పోవాలన్నది ఇన్స్పిరేషన్లో వీళ్ళందరూ మనకి పార్ట్. పేరు చెప్పలేకపోవచ్చు. ఇప్పుడు కమింగ్ టు ది అవర్స్ టుడే ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ ఆఫ్ యూ నో విగ్రహ ఆవిష్కరణ ఆఫ్ ది అవర్ హానరబుల్ డెడికేటెడ్ డిటర్మినేషనడ్ గుడ్ ఇన్సైట్ గుడ్ జడ్జిమెంట్ ఉన్న ఒక టీచర్ గారిది. ఒకసారి చెప్పండి, పిల్లి జయరావు టీచర్ గారిది. ఒక్కసారి చెప్పండి ప్లీజ్, పెద్దగా చెప్పండి. ఫుడ్ తిన్నా నిద్ర వస్తుంది అందరికీ. 1 day స్పెండ్ చేయండి. ఆ 1 day స్పెండ్ చేస్తే సార్ మనకిచ్చిన లైఫ్ అంతకీ ఆత్మశాంతి కలుగుతుంది. అంటే మన క్రిస్టియన్స్మే. కానీ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు, ఆ పాట మీరు ఉన్నారా? గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఇది హిందూదా వేరేది ఫీల్ అవ్వద్దు. దీని అర్థాని కోసం నేను చెప్పాను. అంటే ఒక గురువు అనే అతను ఒక సృష్టికర్త, జ్ఞానాన్ని సృష్టిస్తాడు, జ్ఞానాన్ని పోషిస్తాడు. దాని మీనింగ్ కోసం చెప్పాను. ఐఎమ్ క్రిస్టియన్, కానీ ఆ వరుణ్ నచ్చింది కాబట్టి చెప్పాను. అలాగే అంటే గురువుని దేవునితో పోల్చిన సందేశం భగవద్గీతలో ఉంది. మనం ఎడ్యుకేటర్స్గా యూ షుడ్ రీడ్. అంబేద్కర్ అన్ని బుక్కులు చదవమన్నారు, అన్ని బుక్కులు చదివి సారాంశం తెలుసుకోమన్నారు. ఈ సారాంశంలో ఉన్న గురువుని హైలైట్ చేశారు కాబట్టి నేను ఇది చేశాను. డోంట్ అఫెండ్ ఎనీ క్రిస్టియానిటీ. నేను బేసికలీ క్రిస్టియన్స్ కాబట్టి ఆ వరుణ్ నచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే మాతృదేవో భవ పితృదేవో భవ
ఆచార్య దేవో భవ అంటారు. అంటే అమ్మా నాన్న తర్వాత ఎవరు? గురువు గారు. మరి అమ్మా నాన్న మర్చిపోయాం కదా. మరి ఆచార్య దేవో భవ, మన దేవుడు మన గురువు గారిని ఎలా మర్చిపోతాం? ఒకసారి చెప్పండి. అసలు మర్చిపోకూడదు. ఒకవేళ మనం బిజీగా ఉన్నా మర్చిపోకూడదు. ఒకవేళ మన టైట్ షెడ్యూల్ ఉన్నా మర్చిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తల్లి తండ్రి తర్వాత అక్షరాభ్యాసం చెప్పి నీకు జ్ఞానాన్ని నింపి నిన్ను సక్రమైన మార్గంలో పెట్టి నీకు క్రమశిక్షణ నేర్పించి నువ్వు జీవితంలో ఎలా ఉండాలి, సోషల్గా ఎలా ఉండాలి, అందరితో ఎలా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, అందరితో సంసారంగా ఉండాలి అని చెప్పింది ఒకే ఒక టీచర్. దట్ ఈజ్ అవర్ నన్ అదర్ దాన్ ది లెజెండరీ పర్సన్ ఆఫ్ పిల్లి జయరావు మాస్టర్ గారు. ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చప్పట్లు కొట్టద్దు, డౌట్ లేకపోతే కొట్టండి బాబు. మంచిగా తిన్నాం. ఇప్పుడు ఒక్కరోజు వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను, ఇదే ఒకే ఒక్కరోజు వస్తుంది. ఒక్కరోజు వదిలేయండి టీచర్ కోసం. ఆ టీచర్ లేకపోతే మనకి చైర్స్ లేవు, టీచర్స్ లేకపోతే నాకు ఈ కోట్ లేదు, టీచర్స్ లేకపోతే మనకి కుర్చీలు లేవు, టీచర్స్ లేకపోతే ఇల్లు లేవు, టీచర్స్ లేకపోతే కారులు లేవు. ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ డోంట్ గో టువర్డ్స్ గ్లోబలైజేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సొసైటీ. డెఫినెట్లీ వీ నీడ్స్ గ్లోబలైజేషన్ అండ్ ఆల్ సాఫ్ట్వేర్. బట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ గోయింగ్ ఆన్? యూ షుడ్ యూటిలైజ్ ఫర్ సైంటిఫిక్ పర్పస్. ది గ్లోబలైజేషన్ సెల్ ఫోన్ పెట్టుకోండి. సెల్ ఫోన్, వాట్ ఈస్ ది సెల్ ఫోన్? ఇట్ నీడ్స్ పర్పస్. ఏదైనా ఒక వస్తువుని అంతవరకు ఉపయోగించుకోవాలి. దిస్ ఈజ్ అ మైక్. ఈ మైక్కి ఉపయోగించుకోవాలి. ఒక సెల్ ఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్కి నీకున్న నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలి. అదర్ దాన్ దట్ పోతే యు ఆర్ వేస్ట్. డోంట్ గో గ్లోబలైజేషన్. ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ అయింది 2026, 2030 బాధలు ఏముందంటే కుదరదు. తప్పది, తప్పు. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిందే. చెప్పకపోతే తల్లిదండ్రులు తప్పు అవుతుంది. గ్లోబలైజేషన్ మెంట్ ఫర్ టు నో గెటింగ్ అప్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ అమెరికా, లండన్, సింగపూర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు గో బై చూసింగ్ యువర్ నాలెడ్జ్ ఇన్ దిస్ ఇంటర్నెట్. బట్ నాట్ డోంట్ గెట్ బ్యాడ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఇంటర్నెట్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ ఫర్గెట్. పేరెంట్స్ ఆల్సో బేసిక్ నుంచి పిల్లల్ని పెంచడం అర్థం చేసుకోండి. ఆ బేసిక్స్ లేకపోతే మాత్రం చాలా డిఫికల్ట్ అవుతుంది. అది అప్ టు యూ. ఐ వాంట్ టు గివ్ సజెషన్. బట్ ఎవరో ఏదో చేస్తున్నాను కాదు, ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇంక్లూడింగ్ మై బ్రదర్, మై సిస్టర్, ఎవరికైనా అదే చెప్తాను నేను. నాకు కూడా అదే చెప్పుకుంటాను నేను. ఇకపోతే వన్ మోర్ థింగ్. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత ఒక వ్యక్తిని సరైన మార్గాన్ని చూపిస్తూ జీవితాన్ని తీర్చిదిద్దేది గురువు మాత్రమే. అటువంటి గురువు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవడానికి మీరు అంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నమే ఈ స్టాట్యూ. ది స్టాట్యూ సెరమనీ ఆఫ్ హిస్టరీ బిహైండ్ ది స్టాట్యూ సెరమనీ ఈజ్ దిస్ వన్. సార్ని మనం గుర్తించుకోవాలి, భౌతికంగా లేకపోయినా. వై నాట్? ఒక టీచర్ని గుర్తించడం తప్ప? ఎవరు అనట్లేదు, నేనే అడుగుతున్నాను. నథింగ్ రాంగ్ వితౌట్ టీచర్, నో స్టూడెంట్స్ ఎట్ ఆల్. విగ్రహ ఆవిష్కరణ సమయంలో మనం ఎప్పుడైనా కూడా మనందరం ఒక విషాదకరమైన సంఘటన, ఇది చనిపోవటం అనేది విషాదకరమైన సంఘటన, కానీ అత్యంత గౌరవప్రదమైన సందర్భంలో ఇక్కడ కలిసాం. మర్చిపోవద్దు, అత్యంత గౌరవప్రదమైన సమయం ఇది. ఒక సంగడుకుంటూ టెంటలో ఎండ వస్తుంది, ఫుడ్ లేదు, అది కాదు. గౌరవప్రదమైన ఏరియా, ప్లేస్. డోంట్ ఫర్గెట్. అలాగే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక పార్ట్ అయితే, విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కాదు, వారి ఆశయాలని మన లాజర్ చెప్పాడు, వారి ఆశయాలను మన గుండెల్లో పరిపించుకోవాలి. అందుకే అన్న ఇప్పుడు ఒక అనౌన్స్ చేశాడు, దోస్ హు ఆర్ గెటింగ్ మోర్ దాన్ 92% ఆఫ్ మార్క్స్, 10th class or intermediate or degree, whatever it may be, he announced this some amount of scholarship. I am proud of you, Dr. Honorable Lazarus Anna. That is the పరి యొక్క ఈవెంట్కి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక ఈవెంట్లో వచ్చినప్పుడు జనం మారాలి. ప్రతిరోజు ఒక కొత్త రోజు చూసుకోవాలి. డోంట్ గో టు బ్యాక్ అనేది రాదు మనకి. కొంతమంది 24 గంటల బ్యాక్ గురించి ఆలోచిస్తారు. బ్యాక్ ఏం మాట్లాడతావు? నిన్న అనేది ఈరోజు తెస్తారా, మొన్న అనేది ఈరోజు తెస్తారా? కానీ మాట్లాడేది మన వాళ్ళంతా నిన్న అంటే మొన్న ఏంటో అవతల అసలు లేదురా బాబుది. ఈరోజే గ్యారంటీ లేదు, టైం మారిపోతూ ఉంటుంది. రేపు అనేది గ్యారంటీ.
రేపేం చేద్దాం ఆలోచించకుండా మొన్న కాదు, ఇక్కడి నుంచి కొత్త డెసిషన్ తీసుకోండి. మన సారు ఆవిష్కరణ సందర్భంగా కొత్త డెసిషన్ తీసుకోండి, కొత్తగా మారండి, ఇన్స్పైర్ అవ్వండి అందరూ, ఇంక్లూడింగ్ మీ. నేను ఎవరికో క్లాసులు చెప్తున్నట్టు ఫీల్ అవుద్దు, నా గురించి నేనే చెప్పుకుంటున్నా. నేను అలా ఇన్స్పైర్ అయ్యాను కాబట్టే నాకు చేయాలనిపించింది. అలాగే మహానుభావుల విగ్రహాలు ఊరి మధ్యలో ఎందుకు ఉంటాయంటే, మనం దారి తప్పినప్పుడల్లా వారి రూపం చూసి సరైన మార్గంలో వెళ్ళాలని గుర్తు చేసుకోవడానికి విగ్రహం రాబోయే తరాల విద్యార్థులకు కూడా స్ఫూర్తినిస్తుంది. మనకంటే చాలా చిన్నపిల్లలు ఉంటారు, మనవరాలు ఉంటారు, గ్రాండ్ వాళ్ళందరూ తెలుస్తుంది ఇతను ఎవరంటే ఒక టీచర్. ఒక టీచర్గా ఇంత గొప్ప పేరు తెచ్చుకుంటే నా బొమ్మ కూడా పెడతారా? దట్ ఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్ స్టార్స్. మరి ఏ ఇన్స్పిరేషన్ మనం ఇవ్వాలి? ప్రతిరోజు ఇంటికి వెళ్ళిపోయి జయరాపంతులు సారు గొప్ప, జయరాపంతులు సార్ గొప్ప అని చెప్పలేం కదా. ఒక స్టాట్యూ లెవెల్ అక్కడ పెట్టామంటే కామన్గా 10 మందిలో 2 ఆలోచిస్తారు, ఒకరోజు ఇంకో రోజు 3 ఆలోచిస్తారు, ఇంకో రోజు 4 ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం ఆలోచన వస్తుంది. ఓహో, మనం బాగా చదువుకొని పిల్లలకి చదువులు చెప్పినా, బాగా చదువుకొని వేరేలో ఉన్నా కూడా మనల్ని ఈ విధంగా మనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, డేట్ ఆఫ్ డెత్ ఉంటుంది. నేను న్యూరో సర్జన్స్గా ఎంతో మార్టాలిటీ, మార్బిడిటీ, బ్రెయిన్ ఆపరేషన్స్, బ్రెయిన్ సర్జరీస్, బ్రెయిన్ ట్యూమర్స్, స్పైనల్ కార్డ్ ఇంజరీస్, డైలీ మాకు మార్టాలిటీ, మార్బిడిటీ కామన్. ప్రతి ఒక్క మనిషికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పక్కన డేట్ ఆఫ్ డెత్ నేనే రాసుకుంటా. ఈ మధ్యలో జరిగే ఈ విషయంలో మై హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు అవర్ రెస్పెక్టెడ్ హానరబుల్ టీచర్స్. అందరూ ఇచ్చారు కాబట్టి నేను ధైర్యంగా గర్వంగా చెప్తున్నాను మీకు. శరీరం నశిస్తుంది కానీ వారు మనసు మనకు ఇచ్చిన జ్ఞానం శాశ్వతం. మన సారు మన మధ్యలో లేరు, మనకి ఇచ్చిన జ్ఞానం శాశ్వతం. ఈ విగ్రహం సాక్షిగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. వారు మనకు నేర్చిన విలువలని కాపాడుతూ సమాజానికి మంచి చేద్దాం. అదే మనం వారికి ఇచ్చే నిజమైన గురి దక్షిణ. ఎంతమంది చేత చెప్పండి. ఈరోజు పెట్టాం, ఓకే, హ్యాపీ అయిపోయింది. రేపు అందరూ బిజీ కాబట్టి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటి? అట్లీస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 monthsలో ఒక చిన్న యంగ్స్టర్స్ పెద్ద సలహాలతోటి, జూపుడు మంగారు, మన లాజరస్ అన్న, చిరంజీవి అన్న, అందరి సలహాలతోటి నెక్స్ట్ దాన్ని ఎలా తీసుకెళ్దాం? గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి? ఒక బొంబాయి కాదు, గురుదక్షిణగా చాలా ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా మాట్లాడుకుంటే టైం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడను. ఏదైనా కూడా మీరు ఒక వ్యక్తిగత జ్ఞాపకాన్ని మిమ్మల్ని మీరు మెచ్చుకున్న సందర్భం లేదా కష్టంలో ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి పాజిటివ్లో ఉన్నా, మనం నెగిటివ్లో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా మన టీచర్సే మనం ఎడ్యుకేట్ చేస్తారు. అది నా ప్రగాఢ డెసిషన్, నాకున్న నమ్మకం. ఒక చిన్న విషయం చెప్పి ఆపేస్తాను. కమింగ్ టు అంటే ఈ విషయం గురించి 2 minutesలో బ్రీఫ్గా చెప్తాను మీకు. యాక్చువల్గా ఈ విషయం నేను లాస్ట్ టైము సార్ చనిపోయిన తర్వాత సెరమనీ జరుగుతుంది కాబట్టి దానికి వచ్చాను. నేను ఆ రోజు జనరల్గా వచ్చాను, సార్ గురించి ఉన్న అన్ని అనుభవాలను చెప్పుకున్నాను. అప్పుడు శంకువారిగుంట పరిస్థితి ఏంటి, దాని రోడ్ సిస్టమ్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి, ఎలక్ట్రిసిటీ ఏంటి, మనకున్న హౌసెస్ ఏంటి, ఎలా ఉన్న పరిస్థితుల్లో ఆ టైంలో కూడా ఒక టీచర్గా జయరాపంతులు గారు, పిల్లి జయరాపంతులు గారు అదే ఊర్లో ఉంటూ ఎక్కడ కదలకుండా అదే ఇల్లు అదే స్కూలు, అదే ఇల్లు అదే స్కూలు, అదే ఇల్లు అదే స్కూలు. సార్ని చూస్తే అందరూ భయపడే విధంగా అందరూ, అంటే ఆ భయంతోనే మనం చదువుకున్నాం, ఆ భయంతోనే మనం పెద్దరిగాం, ఆ భయంతోనే డాక్టర్స్ అయ్యారు, భయంతోనే ఇంజనీర్ అయ్యారు, ఆ భయంతో. దయచేసి ఎవరు లేచి వెళ్ళవద్దు, అక్కడ తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి కూర్చోమని కోరుతా ఉన్నాం. త్వరలోనే ముగుస్తుంది. చాలా మిగతా మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నారు, చాలా క్లుప్తంగానే మాట్లాడతారు, అందరూ కూర్చోవాలని విజ్ఞప్తి. దయచేసి ఊరు జనాలు వినపడుతున్నా తెలియదు కానీ ఇది ఒక రోజు ఒక టీచర్ ఇచ్చిన ఒక సందేశంతో మనం చదువుకొని అందరం కోట్లు వేసుకొని కారులో ఈ సంకోటుకుంటే కలకలలాడుతున్న ఒక పండుగలాగా ఉంది నాకు. నేను క్రిస్మస్ పండుగకి ఒకసారి వస్తాను, 2 సార్లు వస్తాను. నాకు రియల్ పండుగలాగా ఉన్న ఆత్మీయుల్లో ఇళ్ళకి ఎందుకు వెళ్తున్నారు అని ఎవరిని అడగను. ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కానీ ఫ్రీడమ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఐ డోంట్ వాంట్ స్కూల్ టు ఎనీబడి. నాకున్న పాజిటివ్ పాయింట్ అదే. ఐఎమ్ ఏ వెరీ న్యూట్రల్ పర్సన్. ఒక ఎవరిని పాయింట్అవుట్ చేయను. ఇలా అన్నప్పుడు 3000 నా వైపు చూపిస్తుందని నాలో మిస్టేక్స్ చూసుకుంటా కానీ దయచేసి ఉండాలి, ఒకరినొకరు చెప్పుకోవాలి, మన సారాన్ని రావాలి. దట్ ఈజ్ అప్ టు యూ. ఐ విల్ లివ్ ఫర్ ఆల్ రిమైనింగ్ పీపుల్. పోతే
ఈ ప్రత్యేకంగా ఇప్పుడు మీరు టీచర్ గురించి చెప్పాను. ప్రాక్టికల్ థింగ్స్ 2 minutesలో మీకు ఇస్తాను. ఈ విషయానికి నేను వచ్చినప్పుడు సారు చనిపోయినప్పుడు నేను రాలేకపోయాను, చాలా బాధపడ్డాను. ఆ తర్వాత సెరమనీ ఉంటుంది కదా 14 days తర్వాత దానికి పిలిస్తే వచ్చాను. నేను ఒక ప్లాన్డ్గా రాలేదు, కనీసం నేను కుమారానికి జన్నమ్మకి కనీసం ఫ్యామిలీ మెంబర్స్గా అనిపించాలి అన్న ఉద్దేశంతో వచ్చాను నేను. సరే నేను వెళ్ళటానికి అక్కడ ఒక స్టేజ్ కట్టున్నారు, నన్ను పిలుస్తారని కూడా నేను అనుకోలేదు. అంటే నాకు బిజీగా వెళ్ళిపోవాలనుకున్నా. అన్న హాయ్ చెప్పేసి వెళ్ళిపోతానంటే లేదు తమ్ముడు 2 నిమిషాలు మాట్లాడమన్నారు. సరే మాట్లాడడం. ఆ మాట్లాడిన తర్వాత ఆ టైంలో నేను కొంచెం ఊరి సంగతులు, ఊరి బ్యాక్గ్రౌండ్, ఊరికున్న ఎలక్ట్రిసిటీ, ఆ రోజుల్లో మనకి ఏమీ లేదు. ఒక టీచరు అటు తీసుకొచ్చి ఏది చెప్తే అది, టీచర్ గారు చెప్పిందే చదువు, టీచర్ గారు చెప్పిందే వాక్యం, టీచర్ గారు చెప్పిందే క్రమశిక్షణ. ఆ తరుణంలో మనం ఎంత కష్టపడి ఈ స్టేజ్లోకి వచ్చాం, ఒక కారు వేసుకుని వచ్చాం, కోట్ వేసుకుని వచ్చాం. వీటన్నిటి కారణం ఎవరు? నేనైతే ఎంబీబీఎస్ చదివాను, ఎంఎస్ చదివాను, ఎంసీఏ చదివాను, ఓకే, అది మన సెల్ఫ్ మేడ్ చదువుకున్నాం. అలా పునాదులు ఎక్కడొచ్చినాయి? పునాదులు లేకపోతే బిల్డింగ్ ఎలా కడతాం? పునాదులు లేకపోతే ఒక బిల్డింగ్ అయితే కూలిపోద్ది, 2 బిల్డింగ్ కడితే ఇంకా కూలిపోద్ది, 7 స్టైల్ కడితే మొత్తం కూలిపోద్ది. ఇప్పుడు హైదరాబాద్లో మన రేవంత్ రెడ్డి గారు హైడ్రా చట్టంతో పిల్లర్స్ అయితే మొత్తం కూలి చేస్తున్నాడు. అట్నే ఒక చదువు అనేది బేసిక్స్ 1 to 5లో నాకు పడిన బేసిక్స్ వల్లే నేను ఈ స్టేజ్కి వచ్చానని మనస్ఫూర్తిగా గ్రాఢంగా బ్లైండ్గా నేను నమ్మా. దాంట్లో 1% కూడా తేడా లేదు. కాకపోతే ఆ రోజు నేను అనుకున్నది ఒక మంచి సార్ గురించి బుక్ రాయాలను, అంటే షార్ట్ టర్మ్ డెసిషన్స్, మంచి మ్యూజియం లాంటిది పెట్టి, లేకపోతే సోషల్ యాక్టివిటీ. ఆల్రెడీ నేను సొంతగా, మీకు అందరూ తెలియదు, షైన్ చారిటబుల్ ట్రస్ట్ నా పేరు మీదే నాకు వచ్చిన శాలరీలో 5,000 10,000 నెలకి పూర్ పీపుల్ అందరూ చేస్తున్నాను. దాంతోపాటు లయన్స్ క్లబ్లో కూడా నేను ప్రెసిడెంట్, దాని ద్వారా కూడా చేస్తున్నాను. సరే ఇక్కడ ఇటు రావాలని ట్రై చేస్తున్నాక టైం కుదరక రావట్లేదు, ఖమ్మంలో జనాలు అందరూ చేస్తున్నాను. సరే ఎక్కడ చేసినా కూడా పూర్ పీపుల్ చేయడం అనేది అది ఇంపార్టెంట్. అట్టా ఈ విషయంలో వచ్చినప్పుడు ఆ రోజు ఒక డెసిషన్ తీసుకున్నాం. ఆ డెసిషన్ తర్వాత నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత మన వాళ్ళు 2-3 ఫోన్ చేసి మన బెస్ట్ వెల్ విషర్స్ డెఫినెట్గా ఈరోజు మనం మనకి స్టాట్యూ అనేది చేయాలి అనుకున్న ఫస్ట్ ఇనిషియేషన్ ఎరేజింగ్ ఫ్రమ్ అవర్ చిరంజీవి బ్రదర్, ప్లీజ్ గివ్ 1 clap. రియల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఎవరికి, నాకైతే నిజంగా నేను అంటే అంత థింక్ చేయలేను. నేను నాకున్న బిజీలో నాకు నిజంగా ఇప్పుడు నేను అంతా సైలెంట్ మోడ్లో పెట్టాను. ఒకరు ఫోన్ చేసే టైంకి కొంత మాట్లాడేలోపు ఒక కాల్ వస్తుంది. అంటే గ్రేట్ అని కాదు, నాకంటే బిజీ వెస్టర్స్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. చిరంజీవి వచ్చినాక ఒక ఐడియా వచ్చింది, తమ్ముడు మనం ఎందుకు ఒక స్టాట్యూ పెడితే టీచర్కి లైఫ్ లాంగ్ ఉండేది కదా బుక్స్ ఏమంటే, అప్పుడు వచ్చింది ఆలోచన. అప్పుడు నేను గట్టిగా దృఢంగా నమ్మి నా ప్రియమిత్రుడైన మల్లితో షేర్ చేసుకున్నాను. వాడు కూడా ఇట్స్ గ్రేట్ ఆనర్, ఇది బుక్స్ అంటే ఓకే, ఇవి అంటే ఓకే అన్నాడు. సరే అన్నీ పక్కన పెడితే అప్పుడు మనం చిరంజీవి అన్న చాలా చేయాల్సిందే, మంచిగా ఉండాలి, ఎలా ఉండాలి అనుకున్నప్పుడు సరే ప్లేసులు అయ్యి చిన్న చిన్న విషయాలు వచ్చినాయి పక్కన. అన్నీ అందరూ మంచి మనసులు కాబట్టి, శంకువారుగుంటేనే మంచి మనసులు, మానవత్వం ఉన్న వాళ్ళు ప్రేయర్ చేస్తారు. చిన్న చిన్న తాపాలు గోపాలన్నా నా దృష్టిలో మీరు అందరూ ఒకటే. ఐ షార్ట్ టెంపర్ ఎమోషన్స్ తప్ప మీరంతా నాకు తెలిసి ఆల్ ఆర్ వెరీ 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 గుడ్ పీపుల్. ఆ గుడ్ పీపుల్ అనడానికి మొన్న తుఫాన్ లాగా మీరు ఇచ్చిన డొనేషన్స్, శంకువారుగుంట ప్రజలకు ఒకసారి మీరు డొనేషన్ సపోర్ట్లు కొట్టండి భయ్. నేను ఒక ఇనిషియేషనే తీసుకుంది. ఆ ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత అఫ్కోర్స్ అప్పుడు ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు నాకు సపోర్ట్గా లాజరస్ అన్న డైరెక్ట్గా, చిరంజీవి అన్న, రత్నాకర్ మాంగ్ గారు, జూపిడి మాంగ్ గారు, మళ్ళీ ఎంతకంత, ఇంకా సిపి రాసారు, ఇక మన వాళ్ళు చాలామంది, త్యాగరాజన్ గారు, అందరూ ముందుకి చేద్దాం అన్నప్పుడు కూడా ఎంతవరకు చేయగలం మనం అన్నదాన్ని వచ్చినప్పుడు డెఫినెట్గా నా నమ్మకం ఒకటే. అప్పుడు వాళ్ళు అన్నారు ఓకే తమ్ముడు ఇంతమంది ఉన్నారు, ఎలా 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 అనుకున్నప్పుడు వాళ్ళు ఫ్యామిలీ పరంగా వేసుకుంటే కుమారానికి ఫ్యామిలీ పరంగా అప్పు తెచ్చే చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఊరంతా చేస్తే నాకు గొప్పతనం తమ్ముడు, ఊరంతా చేస్తేనే సార్కి మనకు క్రెడిబిలిటీ ఇచ్చినట్టు, ఊరంతా చేస్తేనే అది ఆనరబుల్గా ఉంటుంది, ఊరంతా చేస్తేనే అది గ్రేట్గా ఉంటుంది. నీకా డబ్బులు అని చెప్పి నువ్వు ఒక్కడ ఇచ్చినా, లేదా మళ్ళీ దగ్గర డబ్బులు మళ్ళీ ఇచ్చినా, జూపిడి మాంగారు దగ్గర ఉండే అటు ఒక్కరిచ్చేయటం వల్ల
కాదు, ఊరంతా ఇన్వాల్వ్ చేయాలంటే అప్పుడు నేను గాడ్ ప్రేయర్ చేశాను. నేను చెప్పావు అది కుమారాన్ని గుర్తుంది లేదు అన్న, దిస్ ఈజ్ ఎ గాడ్ డెసిషన్. ఏదైనా ఒక సంకల్పం ఇచ్చినప్పుడు గాడ్ ఒక్కొక్క టైంలో ఒకరిని ఎన్నుకుంటాడు. ఆ టైంలో నన్ను ఎన్నుకుంటావు, నేను అనుకుంటున్నా. ఇది గాడ్ డెసిషన్, మారదు అది. మీరు గో హెడ్, మీరు స్టార్ట్ చేయండి. ఊరు జనాల మనస్తత్వం నాకు తెలుసు. వాళ్ళు వెన్నపోస్తూ పెట్టిన మనస్తత్వం ఉన్న ఊరిలో మనవాళ్ళు, కల్మషం తెలియదు. చాలామంది చెప్తారు మన ఊరల్లా అబ్బో అంటారు. ఏముండదు, అందరూ మంచోళ్ళే, అందరి మనసులో మంచిది కాదు. వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి, కన్విన్స్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, టైం స్పెండ్ చేయాలి. డెఫినెట్గా అందరూ మోల్డే క్యాండిడేట్సే. అందరికీ మీ హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య నేను చూస్తే అందరు ఎంతమంది ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ పంపించారు, రియల్ లాజరస్ అన్న, జూపిడి మ్యామ్ గారు ఈ రీసెంట్గా అసలుకి ఎంత ఇన్స్పిరేషన్ తీసుకున్నారంటే సార్, దట్ ఈస్ గ్రేట్ఫుల్ ఆఫ్ అవర్ సంకువారుగుంట. చిన్న చిన్న ఎమోషన్స్, షార్ట్ టెంపర్, మనకు ఎమోషన్స్ ఉంటాయి. అంటే మన ఊరు దూరంగా బతికేము, ఒక టౌన్షిప్ లేదు, ఒక వేరే సొసైటీ లేదు, మనకు ఒక కన్ఫైన్ టు ఒక సంకువారుగుంట విలేజ్. మనం అవుట్ ఆఫ్ స్టేషన్ వస్తే తప్ప మనకేం తెలియదు. అట్లా చిన్న చిన్నవి ఉండేది తప్ప అందరూ మంచి మనస్తత్తులే. ఎవరు ఇక్కడ చెడ్డోళ్ళు మంచోళ్ళు ఎవరు లేరు, అందరూ మంచోళ్ళు. నా దృష్టిలో మాత్రం అందరూ మంచోళ్ళే 100%. మీ మంచితనాన్ని గుర్తించింది ఫస్ట్ నేను గుర్తించాను కాబట్టే మీ గో హెడ్ అన్న. నువ్వు గో హెడ్ అంటే సరిపోతుంది తమ్ముడు, సరే నువ్వు కొంత ఇస్తావు, లేదనసని ఇస్తాడు, జూపిడి మ్యాంగారు ఇస్తాడు, లేదా ఇంకా చిరంజీవి ఇస్తాడు, లేదా మేము కొంత ఇస్తాం, లేదా ఇంకా బాలగొడ్స్ మళ్ళీ అంటారు, లేదా నర్సరా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇస్తారు. ఎట్ట కుదిరిద్ది? ఇది చాలా ప్రోగ్రామ్. ఆ స్టేజ్ 7-8 లక్షలు అవుతుంది, ఫుడ్ 4 లక్షలు అవుతుంది. ఈ స్టేజ్ అనగా మీరు ఫస్ట్ గో హెడ్ అంటే ఏంటంటే సరదాగా గో హెడ్ అంటే చివరికి వెళ్ళిపోతారు అనుకున్నారు. అంటే ఆ విధంగా స్టార్ట్ అయినా ఇది ఎవరే తప్పలేదు. మా ఆలోచనలో ఆ టైంలో వచ్చిన ఆలోచన మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు షేర్ చేసుకోకపోతే నేను ఎప్పుడు షేర్ చేసుకోలేను. ఫస్ట్ నా సెంటెన్స్ ఈజ్, మీ సంకువారుగుంట జనాలందరూ మంచి మనస్తత్వంతులు అని నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ విషయాన్ని 2 minutesలో క్లోజ్ చేస్తాను. అందరూ 2 minutes అంటే క్లోజ్ చేయట్లేదు అనుకుంటున్నారు, కానీ సారీ అన్న, ఈరోజు నాకు చాలా హ్యాపీయెస్ట్ డే. నాకు 5-6 బ్రెయిన్ ఆపరేషన్లు చేసినట్టు హ్యాపీనెస్ ఉంది. ఎందుకంటే కుమారాన్ ఫ్యామిలీ వాళ్ళు డెడికేట్గా ఉంది, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ వాళ్ళు కమ్అవుట్ వచ్చి కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుండి చేయాలి. దీంట్లో మొట్టమొదటిగా బాగా ఇన్వాల్వ్ అయ్యి, మీరు చెప్తే నమ్మరు, అంటే నాకు ఆల్రెడీ మళ్ళీ బ్యాక్ బోన్ ఉంటాడు, సలహాలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు అని పక్కన పెడితే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి కోటేశ్వరరావు అన్న, ఆయన గురించి చెప్పాలండి. నిజంగా ఒకసారి చప్పట్లు కొట్టండి. అంటే ₹1 మన దగ్గర లేనప్పుడు నేనైతే ఇనిషియేషన్కి ఒక 50,000 ఇచ్చాం, అసలు మ్యాటర్ కాదు. అలా అని చెప్పి తర్వాత ఎవరని కాదు, అంటే ₹1 తన దగ్గర లేనప్పుడు, ఎక్కడ పెట్టాలో ప్లేసు తెలియనప్పుడు, ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలో ఆ ప్లేసు తెలియనప్పుడు, అలా ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియనప్పుడు, ఎటువైపు పోతే ఏమైందో తెలియనప్పుడు, ఒక కోటేశ్వరరావు అన్న ఒక లాఫింగ్ మోడ్. ఆయన ఎలా ఏంటో కదా, ఇప్పుడు అంటే డైరెక్ట్ చూడలేదు కోటేశ్వరరావు లాయర్ అనేవాళ్ళు, కానీ వాట్ ఈజ్ బ్యాక్ అంటే అంత క్లోజ్నెస్ అనేది నేను తక్కువ, ఒకరిద్దరితో తప్ప. అతను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను బిజీగా ఉన్నప్పుడు, బ్రదర్ నేను మళ్ళీ చేస్తాను, బిజీగా ఉంటే ఓకే నైట్ చేయమంటావా, నైట్ కూడా కొన్నిసార్లు లిఫ్ట్ చేసేవాడు కాదు, ఓకే తమ్ముడు మార్నింగ్ చేయమంటావా. అంటే తనకున్న పేషెన్సీ, నిజంగా ఈ రోజుల్లో పేషెన్సీ సైలెన్స్ అనేది మహాప్రభా యుద్ధం. మాట్లాడటం అనేది గొప్పతనం కాదు, పేషెన్స్గా ఉండి సైలెంట్గా ఉండి అవర్ వర్క్ విల్ స్పీక్స్. కోటేశ్వరరావు ఎక్కడున్నా నాకు తెలియదు, కానీ సెల్యూట్ అన్న ఉన్నాడు కోటేశ్వరరావు అన్న. నిజంగా బ్రదర్ మీరు ఒకసారి రండి, ప్లీజ్ కమ్, ఐ వాంట్ టు షేర్ విత్ దిస్, అదర్వైజ్ ఐ నెవర్ గెట్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ద టీమ్ ఆఫ్ ది జయరా పంతులు బ్యాక్ గ్రౌండ్ నుండి ఫ్రంట్ లైన్లో. అలా అని చెప్పేసి ఎవరు లేరని మాత్రం అనుకోవద్దు. నేను ముందే చెప్పా, సంకువారుగుంట జనాల మీద నాకు నమ్మకం ఉండే ఈ ప్రోగ్రాన్ని గో హెడ్ అన్న. నా మీద లేదా అన్న మీద నమ్మకం కాదు, సంకువారుగుంట జనాలు మంచి మనుషులు, దేవుని మనుషులు. ఒక్కసారి కోపం ఉన్నా ఇంకోసారి మామూలుగా ఉంటారు. ఆ నమ్మకంతో ముందుకెళ్ళావు. ఆల్రెడీ సంకువారుగుంట ప్రజల్ని నేను ఆల్రెడీ మీ అందరికి హానర్ గ్రేట్ఫుల్గా చెప్పాను, మళ్ళీ చెప్పలేదు అనుకోవద్దు పిలిచినది మాత్రాన. అంటే ఈ విషయంలో గ్రేట్గా ఎప్పుడు చూసినా నవ్వుతూ స్మైలీ ప్లేసు. ఎప్పుడు తన లాయర్ గారు అయినా ఒక్కసారి 3 రోజులు కంటిన్యూగా ఫోన్ చేయకపోయినా కూడా 4 సార్లు ఫోన్ చేసి, తమ్ముడు ఏంటది, 10 రోజుల తర్వాత ఏంటి తమ్ముడు, అంతే తప్ప ఇసుక్కోవటం ఒక్కసారి నేను చూడాల. ఇసుక్కోవటం ఈ మల్లిగాడ నా 10-20 సార్లు ఇసుకుంటాడు. నేను చెప్పిన కొన్నిసార్లు నచ్చగా, నువ్వేదో ఒక రోజు చెప్తావు ఇంకో రోజు చెప్తావని వాడు కొంచెం కోపం ఎక్కువ. కోటేశ్వరరావు నాకు ఎప్పుడు ఇసుక్కోలేదు, వాడు ఒక్క చిరునవ్వుతోటే. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్,
ప్రౌడ్ ఆఫ్ యూ, రియల్లీ వితౌట్ బ్యాక్ బోన్స్ చరిత్రలో ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది నా కాన్సెప్ట్. ఉండండి. నెక్స్ట్ అనిల్ గారు. నేను తెలియకనే అనిల్ అన్న అన్నవాడు, అన్న తమ్ముడిని అనిల్ కాదు తమ్ముడు మామూలు అన్నవాడు. అనిల్ గారు ఎక్కడున్నారు ప్లీజ్? తానుకున్న అనిల్ గారు. సరే అమర్నాథ్ అన్న ఎక్కడున్నారు? అమర్నాథ్ అన్న ప్లీజ్ రావాలన్న మీరు. దిస్ ఈజ్ ది ఓన్లీ టైమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్, అవర్ ఇంటెన్సిటీ, అవర్ ఇన్నర్ థాట్ ప్రాసెస్. అదర్వైజ్ ఈ టైప్లో మళ్ళీ కట్టాలంటే వెరీ డిఫికల్ట్ టాస్క్ అయింది. మన జూపుడు దగ్గర చెక్కులు అడగాల్సింది. ఇంకా ఇలాగ మనం చేయలేము మనం. అమర్నాథ్ అన్న వెరీ స్పెషల్ థింగ్స్. అమర్నాథ్ అన్న అసలు మేము చిన్నప్పుడు ఇంటర్మీడియట్ అయినప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంసెట్ కోచింగ్ ఇక్కడ శరత్ కాడ ఉన్నాడు. ఎలా శరత్ లేడా? శరత్ నేను వైజాగ్లో సెంటర్ ఇచ్చారు. ఆ సెంటర్కి వెళ్తే మేము ఎక్కడున్నారో తెలియదు. పెద్ద యూనివర్సిటీ బిల్డింగ్ చూసి భయపడ్డాం. అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది కావాలో. పెద్ద బిల్డింగ్లో అన్న రూమ్ మీద రూమ్ని చెప్తే ఆ రూమ్కి వెళ్తే ఎక్కడికి ఒక గంట పెట్టింది మాకు. వెళ్ళిన తర్వాత ఏంట్రా ఏమంటాడు అనుకున్నాం. రంట్రా అన్నాడు. అన్న అంటే రండి కూర్చున్నాను అన్నాడు. చెప్పులు ఇప్పుతున్నా రా అనుకున్నాడు. అన్న బ్యాగులు బయట పెట్టావా? రా. అసలు ఈ అన్న మాకు ఆ రోజు ఇచ్చిన ఇన్స్పిరేషన్. నేను ఇంటర్మీడియట్ ఉన్నా. మా అన్న ఒక 100, 200, 500 ఆ డబ్బులు చేసి మా అన్న కాయ కష్టాలు చేసి ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళి ఆడ కూర్చుంటే ఆల్మోస్ట్ 40 days వైజాగ్లో మాకు షెల్టర్ ఇచ్చి రూమ్లో కూర్చోబెట్టి మీరు చదువుకుని అని చెప్పి ఆయన బెడ్ సగం చేసి మాకిచ్చి, ఆయన చాప దుప్పటి మాకిచ్చి, ఆయన తినే మెస్కి మమ్మల్ని తీసుకెళ్ళి అన్నం 15 రోజులు కంటిన్యూగా. ఆయనకి అంత బిజీ షెడ్యూల్ అయినా కూడా ఈ విషయం ఎప్పుడో చెప్పాను కానీ ఇంత స్టేజ్ మీద చెప్పలా. 3 వారాలు ఎంసెట్ ఎగ్జామ్ రాసిన దాకా మళ్ళీ మేము ట్రైన్ ఎక్కిన దాకా అన్న మాతో ఉన్నాడు. గ్రేట్ అన్న, వెరీ గ్రేట్. సరే అది నా పర్సనల్ విషయం. ఈ విషయానికి వచ్చేటప్పటికి నాకు ప్రామిస్ అన్న గవర్నమెంట్ జాబ్ చేస్తానని చెప్పేసి నాకు మధ్యాహ్నం నైట్ తెలిసింది. మళ్ళీ నైట్గా అన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు ఒంగోలులో అనుకుంటున్నా కానీ అన్న గవర్నమెంట్ జాబ్ విత్ జోనల్ మేనేజర్ ఆఫ్ ఇంజనీరింగ్. అసలు వండర్ఫుల్. ఎంత జాబ్ చేస్తూ సార్ గురించి ఎంత కష్టపడుతున్నాడు. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఇంటి దగ్గర ఉన్నావా, నా కారులో వెళ్తున్నావా, ఈ లేరు ఇంట్లో. వండర్ఫుల్ జాబ్. అంటే కష్టపడిన ఆ కష్టం రియల్ అప్రిషియేటింగ్ అన్న. బీయింగ్ ఏ ఇంజనీర్ మీరు చేసిన అంటే సార్కి చేసిన మీరు ఆ డెడికేషన్ని, మీ టైం స్పెండింగ్కి ప్రౌడ్ ఆఫ్ యూ అన్న, ప్రౌడ్ ఆఫ్ యూ. దాస్ అన్న అనుకున్నాడా? బాలగొట్టు స్మారండి కుమార్ అన్న అయిపోతుంది. కుమార్ అన్న ప్లీజ్ యూ హ్యావ్ టు కమ్. ఒకటన్నా మిమ్మల్ని నేను సార్ కొడుకు చూడలేదు. యాజ్ ఏ ఆ టైంలో మీరు చేసిన వర్క్ని నేను మిమ్మల్ని అంతే తప్ప మీరు కొడుకుగా కాదు పిలుస్తుంది. డోంట్ ఫీల్ లైక్ దట్, ప్లీజ్ కమ్. అండ్ ఆల్సో విత్ యువర్ అంకుల్. నేను ఈ టీం నేను అప్రిషియేట్ చేయకపోతే నా మనసుకు నేను దోహం చేసినట్టు అవుతా. తాను కూడా శేఖర్ బాబు ప్లీజ్. ఎందుకంటే నేను ఎక్కడ ఉండి ఒక 50,000 5,000 పంపించానని చెప్పేసి నేను గొప్ప కాదు. కర్త కర్మ ఇక్కడ నుంచొని చేయాలి. ఊర్లో ఉండి చూడాలి. సంకోటం కంటే ఒక చోట, ఒంగోలు ఒక చోట, టంగుటూరు ఒక చోట. మీరు హైదరాబాద్లో ఐఏఎస్ కోచింగ్ ఇస్తానని చెప్పి నాకు నైట్ తెలిసింది. నాకు మీరు నెల్లూరు ఏదో టీచింగ్ పోతానని చెప్పి అనుకున్నాను. చెప్పేవారు మీరు ఎప్పుడు చెప్పలేదు నాకు. ఇది చెప్తే ఆశ్చర్యపోయాను. తిరుపతిలో మంగ ఎదురు సారు అసలు ఎంత కూల్ అండ్ కామ్ అంటే రిలేషన్స్ నాకు కొన్ని రాత్రి తెలుసుకున్నా. అంటే వీళ్ళందరూ పడిన కష్టం 100% పడిన కష్టం, వాళ్ళు తీసుకున్న డెసిషన్, ఇఫ్స్ బట్స్ వచ్చినప్పుడు గట్టిగా నుంచోవటం విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్. మన జూపుడు మంగారు, లాజరస్ అన్న, చిరంజీవి అన్న ప్లస్ రత్నాకర్ మావ, అక్కడ ఉన్న లెజెండరీ పర్సనల్ సపోర్ట్ తోటి ఫ్రంట్ లైన్లో నుంచోవటం. దట్టు ఫాదర్ సన్నగా కుమార్ అని ఫ్రంట్ లైన్ నుంచోవటం, అది గ్రేట్, వెరీ 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 గ్రేట్. యాక్చువల్గా లేకుండా చేయాల్సిన పరిస్థితి అయినా కూడా ఈజ్ ఇంట్రెస్టెడ్ బికాజ్ ఈజ్ ఆల్సో స్టూడెంట్ కాబట్టి మేము అట్లా ఎంకరేజ్ చేసాం. అన్న ఉండండి మీరు, మేము ఉన్నాం వెనకాల. ఎట్టి బస్సులో వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఎట్టి బస్సులో వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆ నమ్మకం కూడా మీ అందరి వల్లే, మీ అందరి నమ్మకం ఉంది అని కాబట్టే సంఘటనలో జనాల్ని 100% నమ్ముతా. ఆ నమ్మకమే నాకు వీరికి నేను మాట ఇచ్చా. ఎలాంగ్ విత్ అవర్ డెలిగేట్స్. అది ఐ థింక్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో సింగి అన్న ఉంటే ఒక్కసారి, సుధర్ సింగి అన్న, తిరుపతిరావు ప్లీజ్ కమ్. సింగి అన్న బికాజ్ ఏం ఫీల్ అవ్వద్దు, 2 minutes పోతే మనకేం ప్రాబ్లం లేదు ఇక్కడ. మనం ఎక్కడో ఎన్నో టైంలో స్పెండ్ చేస్తాం. సింగి అన్న, సింగి అని తక్కువ మాట్లాడతాడు, యాక్షన్ విల్ స్పీక్స్. ఆయన తక్కువ మాట్లాడుతాడు, యాక్షన్ రూపంలో ఆయన బయటకు వస్తుంది. ఆర్కిటెక్ట్ ఆల్సో ప్లీజ్ వన్స్ కమ్ ప్లీజ్. ఆర్కిటెక్ట్
ఓకేనా, గ్రేట్. ఇంకా మన కనకరాజన్న వన్స్ కమ్. భూషణ్ వేరే భూషణ్ అన్న, సారీ భూషణ్ అన్న ప్లీజ్ కమ్. భూషణ్ అన్న ప్లీజ్ కమ్ వన్స్. కనకరాజు అన్న, భూషణ్ అన్న ఒక్కసారి అయిపోతే అయిపోతుంది, మాంగారికి టైం అవుతుంది. దిస్ ఈజ్ లాస్ట్ సెషన్ ఆఫ్ మై వర్డ్స్. తానికొండ అనిల్ ప్లీజ్. భూషణ్ అన్న, నేను ఈరోజు చెప్పకపోతే నా ఆత్మకు శోభ జరగదు అన్నా. థ్యాంక్ యూ. భూషణ్ అన్న ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అన్న కనకరాజు అన్న. అండ్ ఆల్సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ మిస్టర్ సన్నీ అండ్ ఆల్సో స్మైలీ. ప్లీజ్ వన్స్ వన్ కమ్, బికాజ్ ఇది వన్స్ ఇన్ అ వైల్, మళ్ళీ రాదు మనకి అవకాశం. ప్లీజ్ ఒక్కసారి రండి ప్లీజ్, ఫర్ సేక్ ఆఫ్ నా సాటిస్ఫాక్షన్ కోసం, వేరే విధంగా కాదు. అఫ్కోర్స్ మీరు సాటిస్ఫై కాకపోవచ్చు, నా సాటిస్ఫాక్షన్ కోసం 1 year నుంచి దీని మీద వర్క్ చేసాం కాబట్టి ప్లీజ్ 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 కమ్ ఇన్వైటింగ్ ది సన్నీ అండ్ స్మైల్. ప్లీజ్ కమ్. మ్యాటర్ ఆఫ్ లాస్ట్ 1 minute, ప్లీజ్ కమ్. త్వరగా రండి, ఈ లోపల నేను కొన్ని చెప్తాను మీకు. ఏ టీచర్ షోస్ అవర్ ద రైట్ పాత్ ఇన్ ది లైఫ్. ఏ టీచర్ హెల్ప్ us learn and grow. A teacher is learn the discipline and the good values. A teacher believes in every student's potential. A teacher guidance stay with us forever. A good teacher changes not just knowledge but our lives. A teachers are builders of the future. If you want, I can also, so many things are there, examples like that. A teacher is like a second parent who cares for your child. A teacher inspires and confidence gives to students. A teacher listens patiently, understandable students' problems. A teacher never gives up anything to students. A teachers make learning interesting, meaningful things. Please come, youngsters. అండ్ రొటీన్గా మన ఇండియాలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు. September 5న ఆయన బర్త్డే జరుపుతూ ఉంటారు. ఈసారి మనం అలా ప్లాన్ చేసుకుందాం, మన టీచర్స్ డేను. అది కుమారాలతో మాట్లాడి యంగ్స్టర్స్ చాలా వచ్చారా, ఇంకేనే మిగిలిన జనమ్మకి లేదా, జనమ్మక్క ప్లీజ్ మీరు కూడా, మీరు ఫ్రంట్ లైన్ లేకపోయినా కూడా జనమ్మక్క ఫీడ్బ్యాక్ చాలా ఉంది దీనికి. ప్లీజ్ జనమ్మక్క ప్లీజ్ కమరండి. జనమ్మక్క ప్లీజ్, దిస్ ఈజ్ ది టైమ్ టు షేర్ యువర్ గ్రాటిట్యూడ్ యాజ్ ఎ సింగిల్ ఫోటో ఫర్ మై సాటిస్ఫాక్షన్. Almost, even though I have a lot of busy in a neurosurgery conference I am conducting the next month. Pilli Ravanna please anna, Pilli Ravanna please. పాపం ఎంతో బాధల్లో ఉన్నా కూడా వాళ్ళ వైఫ్కి వాళ్ళ బాబుకి అయినా కూడా అసలు ఎంత ఆయన పాపం 24 hours ఆయన గురించి మాట్లాడుతూ ఉండేవాడు. త్యాగరాజు అన్న ఉన్నాడా అన్న, రండి అన్న. థ్యాంక్ యూ. ఇంకేనే అనిల్ రాలేదు లాస్ట్గా. అంటే ఇక్కడ యంగ్స్టర్స్ ఎక్కువ చూపిస్తున్నారు నాకు పెద్దల కంటే కూడా. యంగ్స్టర్స్ చేతులు ఎత్తండి ఒకసారి. యంగ్స్టర్స్ ఎంతమంది ఉన్నారు? యంగ్స్టర్స్ చేతులు ఎత్తండి భయ్. అంటే నేను ఒక గురువు గురించి ఒక మాట చెప్తాను మీకు. ఎంతమంది ఉన్నారు యంగ్స్టర్స్? బిలో 35, బిలో 50 కాదు, బిలో 40. ఎంతమంది ఉన్నారు యంగ్స్టర్స్ బిలో 40 years? ఎవరు లేరా? అందరు అబౌవ్ 50ఏనా? అనిల్ వెల్కమ్ యూ. మీకు ఎందుకు చెప్తానంటే గురువు విషయంలో ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్సే గురువు గురించి చెప్తున్నారు. అది నీకు ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ స్మాల్ థింగ్, లాస్ట్ వర్డ్. దిస్ ఈజ్ మై లాస్ట్ వర్డ్. చూడండి, విన్నారా అందరూ? బాబు యంగ్స్టర్స్ ఎంతమంది చేతులు ఎత్తండి, ఎవరు లేరా? అందరు పెద్దలా విన్నారా? బాబు వినండి, యంగ్స్టర్స్ కోసం. మీకు టీచర్స్ గురించి చెప్తే మీకు అర్థం కాదు, యంగ్స్టర్స్ గురించి ఒక డైలాగ్ చెప్తాను. విజయ్ భాస్కర్ ప్లీజ్ కమ్. యంగ్స్టర్స్ చేతులు ఎత్తండి ఒక్కసారి నా కోసం. రైట్, మీరు వినండి, మీకోసం ఇది. ఎందుకంటే మీకు ఎలా చెప్పాలో అలా చెప్తా. నేను ట్రెండ్ ఫాలో కాను, ట్రెండ్ సెట్ చేస్తా, మిమ్మల్ని కూడా సెట్ చేస్తా. ఎలా చేస్తానంటే చూడండి. తానికొండ అనిల్ బ్రదర్ చాలా తక్కువ మాట్లాడతాడు, వర్క్ హెవీగా చేస్తాడు. బ్రదర్ రియల్లీ అప్రిషియేటింగ్ అనిల్. ఒక్కసారి అనిల్ సార్కి క్లాప్స్ కొట్టండి బాబు. ఏంటో మీరు సంకవారుకుంటే ఏంటి యూత్ ఒక డెడికేషన్, వాట్ నాట్ బ్రో. కొట్టండి ఒకసారి మళ్ళా అనిల్ గారికి, అందరికీ ఒకసారి.
Vijay where is Vijay Bhaskar? Naveen Babet, Naveen is a wonderful, honest, transparent person. Anil, Naveen. సరే, ఎవరైనా మిస్ అయితే అందరూ ఒకటే. చిన్న యంగ్స్టర్స్ కోసం ఒకటి చిన్న శ్లోకం చెప్తాను. టీచర్కి ఉన్న వాల్యూ చెప్తాను, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇది మీకోసం, మనందరి కోసం కాదు, ఒక ఓన్లీ యంగ్స్టర్స్ కోసం ఒక చిన్న మీకు డైలాగ్ చెప్తే మీకు అర్థం. గురువు వాల్యూ ఎంత పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇస్తున్నారో మీకు అర్థమైద్ది. అది చెప్పి నేను ముగిస్తాను. ఓకే, మొంగారు 1 minute చెప్తాను, చూడండి. అయిపోయింది బాబు. లాస్ట్ వర్డ్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ యంగ్స్టర్స్. ఇది మిగతా వాళ్ళు వినొద్దు. వాషియో వాషి, వాషియో వాషి, ఎసోగానే వాషి, మజత్తబుస్సా ఏ కిరో ఓటోస్సా ఇటుస్సాకే అరు మధుసుబాసా కిరేకే ఓటోసా హోటు. దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఓమి నా ఓమి, డియర్ ఓమి అంటే ఓజీలో పవన్ కళ్యాణ్కి వెళ్ళున్నాడు. ఒకే ఒక మాట చెప్తాడు, డియర్ ఓమి, నువ్వు ఏదో ఎగిరెగిరి పడుతున్నావు, నీ రెక్కలు ఎలా తుంచాలో నాకు తెలుసు. నాకు చిన్నప్పుడు ఒక గురువు గారు జపాన్లో ఒక సూత్రం చెప్పాడు, ఇంటావా అన్నాడు. అంతవరకు నేను డైరెక్ట్ కోసం కాదు, గురువు గారు అని మాట ఇచ్చేసాడు. అర్థమైందా? ది సో కాల్డ్ డిప్యూటీ మినిస్టర్, ఒక పవర్ స్టార్, గురువు గారు చెప్పిన మాట చెప్తూ సినిమాలో పెట్టిన డైలాగు గురువు గారు అన్న మాట నచ్చింది నాకు. ఓషియా ఓషి అయ్యింది కాదు, అదంటే అది ఈగల్స్ని గద్దల్ని ఆ స్టోరీ నేను చెప్పను. గురువు గారు చెప్పిన ఒక సూత్రాన్ని చెప్పి వీళ్ళంతా చెప్తాడు. అది నాకు బాగా నచ్చింది. ఈరోజు ఇంకా అందరి జీవితం మన సార్కి అంకితం. ఇంకా ముందు ముందు సార్కి ఎన్నో పని చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మీరందరూ అందించిన సహకారం ఈ యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణం ఈరోజు జరిగింది. ఎంతో సహృదయంతో మీరంతా కూడా చిన్న మొత్తమేమి పెద్ద మొత్తమేమి అందరు కూడా అంతా ప్రతిస్పందించి మీరు అందించారు ఈ సహకారం. దానికి ఎంతో మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆద్యుడు డాక్టర్ జగదీష్ బాబు గారు ఎంతో కృషి చేశారు. చాలాసార్లు ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి, మేము కుటుంబం తరఫున భయపడ్డాము, బాధపడ్డాము, వద్దని కూడా అంటే కూడా ఆయన లేదండి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మీరు ఎందుకు ఉండండి మేము నడిపిస్తామని చెప్పి మాకంతా ధైర్యం చెప్పి ఈ కార్యక్రమానికి పునాది వేసినటువంటి శ్రీ జగదీష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా జూపూడి ప్రభాకర్ రావు గారు కూడా మొదటి నుంచి కూడా ఆయన కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మాకు ధైర్యాన్ని నేర్పిస్తూ అందరూ మన గ్రామస్తులందరూ సహకరిస్తారు. మీరు ఎలాంటి అపోహలకి అవమానాలకు పొందొద్దు, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని ఆయన కూడా మాకు ధైర్యం ఇచ్చారు. అదే రకంగా డిఎంఆర్ శేఖర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రత్నాకర్ రావు గారు కానీ, సుదర్శి నాగేశ్వరరావు గారు కానీ, ఇంకా ఈ కమిటీలో పనిచేసిన వాళ్ళైతే ఇంకా వాళ్ళ శ్రమని వర్ణించడం కూడా చాలా కష్టమైంది. వాళ్ళు చాలా సేవ్ అవుతారు, చాలా కష్టపడారు. 1 yearగా ఎంతో సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను ఈ యొక్క అందించిన ఈ యొక్క విరాళాల విషయం నేను ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞత తెలపాలనే ఉద్దేశంతో రాత్రి 11 గంటలకు వచ్చిన కూడా మెసేజ్లు నేను పెట్టి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేశాను. అందరి విషయాల్లో మేము తెలియజేశాము. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ యొక్క నిర్వహించాము. ఈ యొక్క ఖర్చుల విషయం కూడా రేపు ఈ కోర్ కమిటీలో పెట్టి వాళ్ళకి వివరిస్తాము. కాబట్టి మరి ఒకసారి మన గ్రామ ప్రజలకు సహకారం అందించిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కుటుంబం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 2 minutes ప్లీజ్. ఏదో ఏం కాదు, నన్ను చూసి ధైర్యం తీసుకుని మాట్లాడండి. ఏం కాదు, లాయర్ అయితే మీరు లాయర్లు కోర్టులో ఏం కాదు, హ్యాపీ, ఎందుకంటే హ్యాపీనెస్ రాదు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మేము ఫోన్ చేయగానే స్పందించి ఇంటికి వెళ్ళి కలవగానే రిసీవ్ చేసుకొని ఎంతో మమ్మల్ని
ఆప్యాయతగా పలకరించి మేము మీకున్నాము, మీరు ముందుండి వర్క్ చేయండి అని మరీ చెప్పిన అందరికీ, గ్రామ ప్రజలందరికీ మరియు ఉద్యోగస్తులందరికీ మా కమిటీ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. అభినందనలు మరియు నమస్కారాలు. ఎందుకంటే మాకు బ్యాక్ బోన్స్ లాగా మీరు నిలబడి, కొంతమంది ఇక్కడ ఎలా చేస్తారు విగ్రహము, ఇక్కడ ఇంత అమౌంట్ కూడా కాదు అనే రీతిలో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ జగదీష్ గారు అన్న ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నేనున్నాను, అమౌంట్ మొత్తం నేనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు నాకు నోట్లోకి వెళ్తున్నాయి అంటే ఆయన పెట్టిన భిక్ష అని గట్టిగా మాకు వెనకుండి నడిపించాడు. అదేవిధంగా కుమార్ కూడా, నేను నిరుత్సాహపడుతున్న ప్రతి క్షణం నా చెవిలో వినబడే మాట డాక్టర్ జగదీష్ తమ్ముడు గురించి చెప్పినటువంటి మాట కోడిసరావుకి. నేను తిడుతున్న ప్రతి క్షణం కూడా వాడు సమంజసంగా దానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఫోన్లో చెప్పే సమాధానం జగదీష్ గురించే. అన్న నువ్వేం నిరుత్సాహపడద్దు, నాకున్నాడు అని చెప్పేవాడు. ఏందిరా అంటే నాకు నైట్ మాట్లాడాడు జగదీష్, ఇప్పుడు రా 10:30కి మాట్లాడాడు నైట్ అంటాడు. సో ఇంతవరకు వచ్చిందా అంటే చాలా కష్టం ఉంది అక్కడ. ఆ కష్టం వెనుక చాలా సహకారం ఉంది, చాలా ధైర్యం ఉంది. ఆ ధైర్యాన్ని ఇచ్చినటువంటి జగదీష్కి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకోవాల్సిన అవసరం మాకుంది. మరియు కుమార్ ప్రతి విషయంలో మాకు మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు అది వసూలు అవుతాయా అని సందిగ్ధంలో ఉండేవాడు. లేదు కుమార్, జగదీష్ గట్టిగా చెప్పాడు, మేము ప్రయత్నం చేస్తామని గట్టిగా చెప్పాము. నాతోటి సహకరించినటువంటి అమర్నాథ్, జోనల్ మేనేజర్, ఫ్యాక్ట్ కంపెనీ, ప్రతి శుక్రవారం నైట్ నిద్ర లేకుండా వచ్చి శనివారం నేను సింగరాయకొండలో ఉంటే ఉదయాన్నే వచ్చి ఫోన్ చేసి నువ్వు వస్తున్నావా లేదా అని, నువ్వు రా ఈరోజు తిరుగుదాం. నెక్స్ట్ అనిల్ హైదరాబాద్ నుంచి వచ్చేవాడు, వచ్చి 6 గంటలకే ఫోన్ చేసేవాడు, ఎక్కడున్నావు మామ అని, నువ్వు త్వరగా వస్తే ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఆ విధంగా తిరిగి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి అందరూ మాకు సహృదయంతో కోఆపరేట్ చేసినందుకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా జయరామ్ మాస్టర్ గారి ఫ్యామిలీ కూడా మాకు బాగా సపోర్ట్ చేసి ముందుకు నడిపించినందుకు వారికి మా కమిటీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. జగదీష్ బ్రదర్ యొక్క సిస్టర్సు, అమ్మగారు ఒకసారి వేదిక మీదకి వస్తే మా కుటుంబం తరపున వాళ్ళని సన్మానించుకోవాల్సిన ఆశపడుతూ ఉన్నాం. ఒకసారి జగదీష్ బ్రదర్ యొక్క అమ్మగారు, అలాగే ఉషా సిస్టర్స్, ఉషా మా రెండు జగదీష్ కూర్చో. అది నేను ప్రత్యేకంగా జగదీష్ అన్న గారి గురించి కోట్ చేయాలి. ఎందుకంటే ఇది సాధ్యమా అనే స్థాయి నుంచి సాధ్యం చేసిన క్షణం వరకు ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన ఉద్దేశం ఒకటే, ఎన్నో ప్రతిఘటనలు, ఎన్నో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా నేను మొత్తం పెట్టుకోగలను, కానీ గ్రామస్తుల కంట్రిబ్యూషన్ ₹1 అయినా ఉండాలి, దీనిలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలని ఒక సంకల్పంతో ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆ క్రమంలో కూడా కుమార్ అన్నయ్య అయితే చాలా మానసికంగా చాలా సంఘర్షణకు లోనయ్యాడు. అనేకసార్లు నాకు ఫోన్ చేసి చెప్పేవాడు అసలు ఏంటిదని. యాక్చువల్గా కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు ఈ ప్రాజెక్టు. అన్నయ్య అయితే అసలు మానసికంగా నలిగిపోయాడు. ఎందుకంటే ఒకవైపు నుంచి వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులు, మరి నాన్నగారిని ఏమైనా మనం బ్లేమ్ చేస్తున్నామా ఈ సంఘటన ద్వారా, నాన్నగారి ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, అనవసరంగా దీన్ని పెట్టుకున్నామా
అని ఆయన పడిన మానసిక సంఘర్షణ అంతా ఎంత కాదు. అయినప్పటికీ వాటన్నిటిని దాటుకుంటూ ఈ కళ సాకారం అయ్యిందంటే మరి బ్యాక్ బోన్గా నిలిచినటువంటి జగదీష్ అన్న, అలాగే ప్రభాకర్ అమ్మాయి గారు, అలాగే ఈ కమిటీ, అలాగే గ్రామంలో వచ్చిన ప్రతి అమౌంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కళని సాకారం చేసుకోవడానికి తోడ్పాటు అందించారు. అందుని బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి జగదీష్ అన్నయ్య గారి ఫ్యామిలీ ఇక్కడ వచ్చింది. జగదీష్ అన్న మాతృమూర్తి. వద్దు కావాలని కూర్చున్నాడు.